కానీ ఇప్పుడు అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ విషయంలో కూడా మీ పార్టీ మీద రకరకాలైనటువంటి విమర్శలు వస్తుంది, మీ ప్రభుత్వం మీద. వాళ్ళకి పెన్షన్లు సరిగ్గా అందటం లేదు. ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు పెన్షన్? మీరు అధికారంలోకి వచ్చిన కానీ 8 నెలల పాటు ఒకటే మీరు అర్థం చేసుకుని మేము చెప్తున్నా కదా, ఈ సంక్షేమం అనేది విడతల వారికి వచ్చేది సంక్షేమం. అవ్వాతాతల కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం. అవ్వాతాతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి 3 నెలలకు కూడా పెన్షన్ ఇవ్వలేకపోతుంది. ఫస్ట్కే మేము పెన్షన్లు ఇస్తున్నాం, ఇవాళ ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. ఇవాళ అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకుంది. ప్రతిపక్షం ఎక్కడ తిరిగి కేసీఆర్ కుటుంబం అర్థం చేసుకోవట్లేదు, అంతే. అందరూ అర్థం చేసుకోవటం. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫారెన్ టూర్ వెళ్ళారు, ఒక రకరకాల కంపెనీలను ఆకర్షించి మన తెలంగాణలో దాదాపుగా ఇప్పటికే ఒక 1000 కోట్ల వరకు పెట్టుబడికి తీసుకొచ్చారని చెప్పేసి పేపర్లలో చూస్తూ ఉన్నాం. కానీ ఇదే ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు. వాళ్ళ తమ్ముళ్ళ ఆస్తులు పెంచడానికే, వాళ్ళ తమ్ముళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్న కంపెనీలనే వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు తప్పితే వేరే ఏమి కాదు, అంత బోగస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమాధానం చెప్తారు? అది బోగస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళు చెప్పిన 100 తప్పులు ఉన్నాయి, అలా 100 అబద్ధాలు ఉన్నాయి. ఎవరన్నా చరిత్రలో అబద్ధాలు ఆడిన కుటుంబం ఏదన్నా ఉందంటే కేసీఆర్ కుటుంబమే మిగిలిపోతుంది తప్ప ఇవాళ ఆ టక్కు టమార విద్యలు ఇంకా సాగవు. ఒకసారి తెలంగాణలో ఒకసారి పనిచేసింది వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ మోసాలు అన్నీ. కాబట్టి ఈరోజు అట్లా లేదు, చాలా పారదర్శకత ఉంది. రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని అనేది తన దగ్గరికే దర్దాపులో కూడా రానియాడు. వాస్తవాన్ని కూడా చెప్తున్నా, ఒక రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ఏ తమ్ముళ్ళ యొక్క రాజకీయ ప్రాధాన్యత ఉన్నదో చెప్పండి. ఇవాళ జీర్ణించుకోలేక అవన్నీ మాట్లాడుతున్నారు. కుటుంబాన్ని సహకరించిన వాళ్ళు గొప్ప వాళ్ళు. వాళ్ళ కుటుంబం తన అన్న, వాస్తవానికి తనన్న ముఖ్యమంత్రి కావాలి, తనన్న పేదలకు సేవ చేయాలి, తనన్న రైతులకు సేవ చేయాలి, తనన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, తనన్న ఈ తెలంగాణను బాగుపరచాలనే ఆకాంక్షనే తప్ప వాళ్ళకు వేరే రాజకీయాల ప్రాధాన్యత కానీ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళకి లేదు. వీళ్ళు మషబూషు మారేక్కడ పోస్తున్నారు. వాళ్ళ అన్నదమ్ములు అన్నకు 6 అడుగుల దూరంలో ఉంటారు. వాళ్ళ అంత భయంతో వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకుంటారు తప్ప కావాలని రాజకీయాల బురదజల్ల అనేది తప్ప వాళ్ళ కంపెనీలకు వాళ్ళకేం సంబంధం ఇవన్నీ లేవు. రేపు త్వరలోనే వస్తున్నాడు, అన్ని బయట పెడతాడు. ఈ కాకిగోళ్ళనంతా తిప్పి కొడతాడు, చెప్తాడు, వాస్తవాలు బయట పెడతాడు, మీరే చూస్తారు. ఓకే.